శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మాస మహాత్మ్యానికి స్వాగతం. భాద్రపద శుద్ధ చవితి, దీన్ని మనం వినాయక చవితిగా, గణపతి నవరాత్రుల ఆరంభ దినంగా పరిగణిస్తాం. మనకి 3 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి చైత్రమాసంలో వసంత నవరాత్రులు వస్తాయి. మనం శ్రీరామచంద్రుడిని పూజ చేస్తాం నవరాత్రుల్లో. రెండవది ఈ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు వస్తాయి, గణపతిని పూజ చేస్తాం. మూడవది ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు వస్తాయి, అమ్మవారిని పూజ చేస్తాం. ఇవి తప్పితే మిగతా ఏవి నవరాత్రులు లేవు. ఊరికి ఏదో కల్పించి ఇతర మతాలు కూడా నవరాత్రులు మొదలు పెడతాము అంటే అవి సరైనటువంటి పద్ధతి కావు, శాస్త్రబద్ధములు కావు. ప్రమాణాలు ఉండాలి కదా ఏదైనా ఉండాలంటే. కాబట్టి అటువంటి గణపతి నవరాత్రుల్లో ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పి లోకంలో ప్రతి కార్యానికి ముందు పూజింపబడేటటువంటి గణపతికి విశేషంగా అర్చనలు చేస్తాం. ఏ పని జరగాలన్నా, నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలన్నా కూడా తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే అని చెప్పి మహాగణాధిపతి పూజ చేస్తాం, నిర్విఘ్నంగా కార్యం పూర్తి కావటానికి. సముద్ర మథన సమయంలో మందర పర్వతం కూరుకుపోయింది. ఆ మథన కార్యక్రమానికి భంగం ఏర్పడ్డది. ఎందుకు జరిగింది అని అంటే ముందు గణపతి పూజ చేయకుండా మొదలు పెట్టారండి అని అన్నారు. అట్లా గణపతి పూజ చేయించి మళ్ళీ శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ఎత్తి దాన్ని ఉద్ధరిస్తూ ఉంటే నిర్విఘ్నంగా కార్యక్రమం పూర్తయింది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయాలన్నా ముందు గణాధిపతి పూజ చేయాల్సిందే. ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పి అటువంటి గణాధిపతిని పూజిస్తాం. ఈ చవితి నాడు, వినాయక చవితి నాడు దీన్ని వినాయక చవితి వ్రతంగా చేస్తాం. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక వ్రత పూజాంకరిష్యే అని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వరసిద్ధి వినాయకుడినిగా మనం చెప్పుకుని వ్రతాన్ని పాటిస్తాం. వ్రతం అంటే తోరము, అట్లాగే కథ శ్రవణము, ఇటువంటి నియమాలు ఉంటాయి. ఈ రోజున పార్వతీదేవి గణపతిని నలుగు పిండితో సిద్ధం చేసింది అని చెప్పి మనం పురాణగాథని చెప్పుకుంటాం. అందువల్ల సహజంగా చవితి అంటే ఉదయకాలపు చవితిని పరిగణించాలి అని అనుకుంటారు, కానీ యథార్థంగా వినాయక చవితి దానివల్ల ఏర్పడినది కాదు. మధ్యాహ్న వ్యాపినిగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎందువల్లంటే ఆయనకి గణాధిపత్యం లభించినటువంటి సమయాన్ని పురస్కరించుకుని వినాయకుని పూజా నిర్ణయం, తిథి నిర్ణయం మనం పరిగణించాలి. అంటే పరమశివుడు ఆయనకి సభలో మధ్యాహ్న సమయంలో గణాధిపత్యం ఇచ్చాడు అని చెప్పి మనం గ్రహించాలి. మధ్యాహ్న వ్యాపినిగా ఉండాలి. ముఖ్యంగా చవితి ఆ రోజుని పరిగణించాలి. అలాగే ఈ రోజున గణపతిని పూజించేటటువంటి విషయంలో వేద ప్రమాణము, జ్యోతిష ప్రమాణం కూడా ఉన్నది. వేదంలో ఒక మంత్రం ఉన్నది, ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని. ఏ దేవత నక్షత్రములు ఏ రోజు ఉదయిస్తాయో ఆ రోజున ఆ దేవతకి పూజ చేయాలి అని శాస్త్రం. ఈ రోజున అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు హస్త నక్షత్రోదయం జరుగుతుంది. హస్త అంటే తుండము, చేయి తుండము రెండు అర్థాలు ఉన్నాయి. హస్తి ఏనుగు, ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతి పూజ చేయటంలో పరమార్థం అది.
హస్త నక్షత్రం ఉదయించేటటువంటి రోజు కాబట్టి ఈ రోజున మనం వ్రతం చేసుకుని సాధారణమైనటువంటి కథ శ్రవణం చేసుకుంటాం. పార్వతీదేవి నలుగు పిండితో గణపతిని చేసి కాపలా ఉంచటం, పరమశివుడు వచ్చి తనని లోపలికి పోనివ్వనటువంటి ఆ బాలుని యొక్క వినాయకుని యొక్క శిరస్సు ఖండించటం, పార్వతీదేవి వచ్చి గొడవ పెడితే అయ్యో నా కుమారుడికి ఇట్లా చేశారని అంటే అప్పుడు తనతో తెచ్చినటువంటి ఆ గజాసురుని శిరస్సు ఆ బాలునికి పెట్టడం, అట్లా గజముఖుడు అయిన కారణం కూడా మనకి చెప్పబడుతుంది. అనంతరము దేవతలు కోరిన మీదట గణాధిపత్యం ఎవరికైనా ఇవ్వాలి అంటే కుమారస్వామి వినాయకుడు వీళ్లలో ఎవరికి ఇద్దామా అనుకుని ప్రశ్న వచ్చినప్పుడు మొత్తం భూమండలం అంతా పర్యటించమని చెప్పటము, కుమారస్వామి నెమలి మీద పరిగెత్తితే గణపతి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి తన బుద్ధిశక్తితో భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం పొంది ఆ గణాధిపత్యం పొందాడని ఈ రోజున. అందువల్ల అందరూ కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి కుడుములు విశేషంగా పెడితే దానివల్ల ఆయన లంబోదరుడయి చంద్రుడు ఉదయించంగానే ఆ పొట్టను చూసి చంద్రుడు నవ్వాడని, ఆ ఉదరం భగ్నమైందని, దానివల్ల పార్వతి చంద్రుడి ముఖం చూస్తే నీలాపనిందులు వస్తాయని శపించిందని ఇలా మనం కథ చెప్పుకుంటాం. దాంట్లో కృష్ణ పరమాత్మ ఆ విధంగా చంద్రుడిని చూడటం వల్ల శమంతకోపాఖ్యానం కూడా గాథ వచ్చింది. శమంతక మణిని ఆయన కాజేశాడు అని నింద రావటము, ఆయన దాన్ని సాధించి తీసుకురావటం, ఇదంతా కూడా మనము కథ శ్రవణం ప్రతి సంవత్సరము పూజలో భాగంగా చేస్తాం. అంతకంటే ముఖ్యంగా గణాధిపతికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ వినాయక చవితి పర్వదినంలో వినాయకుడిని కూర్చున్నటువంటి విశేషాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గణపతి పంచాయతన దేవతల్లో ఒకడు. శంకర భగవత్పాదుల వారు మన ధర్మంలోనే ఉండేటటువంటి మతాల్లో విభేదం లేకుండా ఉండటం కోసమని పంచాయతన పూజా విధానాన్ని అందించారు, మార్గదర్శనం చేశారు. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని చెప్పి సౌరము ఆదిత్యం, అంబికాం శాక్తేయం, విష్ణుం వైష్ణవం, గణనాథం గాణపత్యం, మహేశ్వరం శైవం. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేవతను మధ్యలో పెట్టుకుని మిగతా చుట్టూతా పెడుతూ పూజించేటటువంటి ఒక సంప్రదాయం, పంచాయతన పూజా సంప్రదాయాన్ని నెలకొల్పారు. అందులో గణపతి పంచాయతనం కూడా ప్రత్యేకించి చెప్పబడ్డది. అంటే గణపతిని మధ్యలో ఉంచి మిగతా ఆదిత్యం, అంబికాం, విష్ణు, మహేశ్వరం వీళ్ళని చుట్టూతా పెడితే అది గణపతి పంచాయతనం. ఆ గణపతి పంచాయతనం యొక్క విధానం ఏమిటంటే మధ్యలో గణపతి ఉంటాడు, నైరుతి భాగంలో సూర్యుడు ఉంటాడు, వాయువ్య భాగంలో అమ్మవారు ఉంటుంది, ఈశాన్య భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు, అంటే సాలగ్రామం ఉంటుంది, మధ్యలో గణపతి ఉంటాడు, శివుడు ఆగ్నేయ భాగంలో ఉంటాడు. ఇట్లా ఉండేటటువంటి దాన్ని గణపతి పంచాయతనము అని అంటారు. అలాగే ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే గణపతి హాస్యరసానికి అధిదేవత. నవరసాలకి కూడా అధిపతులను నిర్ణయించారు. అందులో గణనాథు హాస్య సంగతుని జేయు అని చెప్పి గణపతిని హాస్యరసానికి అధిపతిగా చెప్పారు. ఆయన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. పెద్ద తలకాయి, చిన్న శరీరము, పెద్ద బొర్ర, చిన్న వాహనము, ఇట్లా చాటంత చెవులు, ఆయన యొక్క వికృత రూపము హాస్యస్ఫోరకంగా ఉంటుంది. అసలు చాలా విశేషం గణపతి. గణపతులని తయారు చేసినంతగా ఇంకా ఏ దేవతని తయారు చేయరు. ప్రతి వస్తువుతోనూ గణపతిని చేస్తారు, ఆకులతో, పోకలతో, చివరికి గరిటెలు, గిన్నెలు వాటిలన్నింటినీ కలిపి కూడా గణపతి రూపం తెచ్చేసేస్తారు. అట్లా గణపతి అనేక రూపాలుగా మనకి దర్శనమిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు.
హాస్యరసానికి అధిదేవత కాబట్టి ఆనందాన్ని కలిగిస్తాడు. నవ్వుకుంటాం. గణపతికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ చూసి మనం నవ్వుకుంటాం. నవ్వటం భోగం అన్నారు, నవ్వించటం యోగం అన్నారు, నవ్వకపోవటం రోగం అన్నారు. కాబట్టి అట్లా ఆ గణపతి వల్ల మనం రోగాల నుంచి బయటపడి భోగాల్ని పొందుతాం ఆనందంతో. కవులందరూ కూడా ఆ హాస్యరస అధిదేవత అయినటువంటి గణపతిని వర్ణించటంలో చమత్కారాలే సూచించారు. చక్కగా చమత్కార భరితంగానే చెప్పారు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన తన కావ్యంలో మొట్టమొదట గణపతిని ప్రార్థిస్తూ అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ కబళించి అవ్వలిచన్ కబళింపబోయి ఆ వంక కుచెంబుగానక అహివల్లభహారముగాంచి వేమృణాళాంకుర శంకనంటడు గజాసుని గొల్తున భీష్ట సిద్ధికిన్ అని స్తుతిస్తాడు. ఇందులో చాలా అద్భుతమైన చమత్కారం ఉన్నది. అంకము చేరి గణపతి తల్లి పార్వతీదేవి యొక్క తొడ మీద కూర్చున్నట్ట. కూర్చుని స్తన్యం గ్రోలుతున్నాడు, పాలు తాగుతున్నాడు. తల్లి స్తనాన్ని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. పిల్లలకి ఒక లక్షణం ఉంటుంది, ఏమిటంటే ఒకవైపు స్తనము క్రోలుతూ స్తన్యం స్వీకరిస్తూ మరో స్తనాన్ని స్పృశిస్తారు. పాలు తాగేటప్పుడు వాళ్ళకి రెండో చేతిలో ఏదో ఒకటి ఉండాలి. అందుకోసమనే కొందరు తల్లులు పాల సీసా నోట్లో పెట్టినప్పుడు కూడా చేతిలో ఒక టవలో జేబుగుడ్డ ఏదో ఒకటి ఇస్తారు. వాడికి చేతిలో ఏదో ఒకటి ఉండాలి. బాల్యాంక విచేష్ట అంటారు దాన్ని. అలాగే గణపతి కూడా తల్లి దగ్గర పాలు తాగుతూ ఆ బాల్యాంక విచేష్టతో తుండంతో అవతల ఉన్న చన్ను స్తనాన్ని పట్టుకుందాము అని చెప్పి అలా తుండాన్ని పోనిచ్చాడు. పోనిస్తే వెతికితే అక్కడేమి స్తనం దొరకల. ఎందువల్లంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుడు. ఒకవైపు పార్వతి, మరోవైపు పరమేశ్వరుడు. పార్వతి ఉన్న వైపు స్తనం ఉంటుంది, పరమేశ్వరుడు ఉన్న వైపు అలా స్తనం ఉండదు కదా, అక్కడ దొరకల. అయినా కూడా అవ్వలిచన్ కబళింపబోయి ఆ వంక కుచెంబుగా అనక స్తనమైతే తగలేదు కానీ అలా తుండాన్ని తిప్పుతూ ఉంటే అహివల్లభహారముగాంచి పరమశివుని యొక్క మెళ్ళో ఉండేటటువంటి పాము తగిలింది తుండానికి. మెత్తగా పొడుగ్గా ఉండేటప్పటికి మృణాళాంకుర శంకనండెడు గజాసుని గొల్తుం. ఏనుగులు తామర తూల్ని పట్టుకుంటూ ఉంటాయి, తామర కాడని. అట్లా ఇది తామర కాడ అనుకుని అలా దాన్ని పట్టుకున్నటువంటి గజాస్యుడు గణపతిని ప్రార్థిస్తాను అని చెప్పాడు ఆయన. అట్లా మను చరిత్రకారుడు చెప్తే పూర్తిగా వసు చరిత్రకారుడు కూడా గణపతిని అద్భుతంగా చమత్కారంగా వర్ణించాడు. కరికరిణీ విధంబులు ముఖంబున దాల్చి జగంబునేరు ఆంతర కరుణాసనాదు గుణనాథు మరుగణనాథు గొల్చెదన్ అంటాడు ఆయన. కరికరిణీ విధంబులు ముఖంబున దాల్చి. గణపతి అనుకున్నట్ట వినాయకుడు, మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉంటారు, ఒకవైపు అమ్మ ఒకవైపు నాన్న, ఒకవైపు ఆడ ఒకవైపు మగ ఉంటారు, నేను కూడా అలా ఉంటే బాగుండు అనుకున్నట్ట. అనుకుని అలా ఉన్నట్ట ఆయన కూడా. అంటే ఏమిటంటే ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మగ ఏనుక్కి దంతం ఉంటుంది. గణపతి ఏకదంతుడు, ఒకవైపు దంతం ఉంటుంది, ఒకవైపు దంతం ఉండదు. కాబట్టి దంతం ఉండే వైపేమో మగ ఏనుగు, దంతం లేని వైపేమో ఆడ ఏనుగు అన్నమాట. కరిణీ విధంబు. అట్లా తన తల్లిదండ్రుల్లాగా తాను కూడా అర్ధనారీసుల్లాగా తాను కూడా ఒకవైపు మగ ఒకవైపు ఆడ ఉండటం కోసమని అలా ఉన్నాడా అని చెప్పి ఆ ఏకదంతత్వాన్ని, ఆయన ఏకదంతుడు, ఒక దంతమే ఉంటుంది.
రెండవ దానికి కారణం ఉన్నది. అటువంటి ఆయన్ని అలా ఉత్ప్రేక్షించాడు చమత్కారంగా. అప్పగేవి కూడా అద్భుతంగా హాస్యస్ఫోరకంగా వర్ణిస్తాడు గణపతిని. పరస్పరాస్య చుంబనములు తల్లిదండ్రులకు పన్నుగా గూర్చు గజాసు గొల్చెదన్. ఈ గణపతి ఒక మాట కూర్చుని ఉన్నాడు. చిన్నపిల్లవాడు ముద్దొస్తున్నాడు. అటువైపు నుంచి తల్లి, ఇటువైపు నుంచి తండ్రి ఇద్దరు కూడా ఒక్క మాటగా ఆ బిడ్డని ముద్దు పెట్టుకుందామని చెప్పి దగ్గరగా వచ్చారట. రాగానే ఒక్క మాటగా వెనక్కి వెళ్ళిపోయాడు గణపతి. అలా వెనక్కి వెళ్ళాట. వెళ్ళేటప్పటికి తల్లిదండ్రి వాళ్ళిద్దరూ వచ్చి ముద్దు పెట్టుకోబోయి వాళ్ళని వాళ్ళు ముద్దు పెట్టుకున్నారు. పరస్పరాస్య చుంబనములు. తల్లిదండ్రులకే పరస్పరము, హాస్యం అంటే ముఖం, పరస్పరం ముఖాలని చుంబించుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి గణపతిని కొలుస్తాను అని చెప్పి ఆయన చమత్కారంగా చెబుతాడు. అట్లా కవులందరూ కూడా హాస్యరస అధిదేవత కాబట్టి ఆయన్ని హాస్యరస స్ఫూర్తితోనే కొలుచుతాం, మనం స్తుతించడం వింటాం. ఒక ఆయన అన్నాడు, అయ్యా భూనాయకుడిని కొలిస్తే భూమి ఇస్తాడు, ధననాయకుడిని కొలిస్తే ధనం ఇస్తాడు, విఘ్ననాయకుడిని కొలిస్తే విఘ్నాలు ఇస్తాడు, కాబట్టి నేను విఘ్నరాజును కొలవను అన్నాడు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతు లోకే తద్విఘ్నరాజం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అన్నాడు. విఘ్నరాజును మాత్రం నేను కొలవను, సహస్రశస్త్రుణ్ణి నిత్యము కూడా సేవిస్తాను అని చెప్పి ఆ శబ్ద చమత్కారం చూపించాడు. అంతేగాని గణపతిని నేను కొలవను అనే ధైర్యం ఉన్నదా? ఇక ఏ పనైనా చక్కబడుతుంది ఆయనకి. అందువల్ల ఆయన సహస్రశస్త్రుడు, 1000 విధాలను తిప్పదగినటువంటి ఆయన్ని నిత్యము స్మరిస్తాను అని అన్నాడు. అలా ఏ కవి చూసినా చాలా అద్భుతంగా హాస్యస్ఫోరకంగా వాళ్ళు చెప్పినటువంటి రీతి వింటాం మనం. అలాగే ఆయనని కవులు రాయటమే కాదు, ఆయన కూడా కవిత్వం రాసినటువంటి వాడు. కవిత్వం అంటే ఆయన చెప్పటం కాదు, వ్యాసుల వారు చెబుతూ ఉంటే భారతాన్ని రచించింది, భారతాన్ని వ్రాసినటువంటిది గణపతి అని. వేదవ్యాసుడు రచన చెప్పాడు, వ్రాసింది మాత్రం గణపతి. వేదవ్యాసుడు 1,00,000 శ్లోకాలతో భారతాన్ని వ్రాద్దామనుకున్నాడు. మరి 1,00,000 శ్లోకాలు తానే రాసుకుంటూ చెప్పుకోవటం చాలా కష్టమైన విషయం. అందుకోసమని ఎవరైనా మంచి వ్రాయసకాడు ఉంటే బాగుండును అని అనుకున్నాడు. పెద్దను కూడా అంటాడు, ఊరక కృతులు రచయింపు మనంగా శక్యమే, ఊరికినే పుస్తకాలు రాయి అంటే తేలికటండి అని అన్నాడు. రచన రాయాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలిట. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పురపు విడెము ఆత్మకింపైన భోజనము ఉయ్యల మంచము ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు దొరకిన కాక ఊరక కృతులు రచయింపు మనంగ శక్యమే. ఇలాంటివన్నీ ఏర్పాట్లు ఉంటేనే మంచి కవిత్వం రాయగలుగుతారు అని చెప్పాడు ఆయన. కాబట్టి వ్రాయసకాండు కూడా సమర్థులు ఉండాలి. అందుకోసమని వేదవ్యాసుడు ఏం చేశాడంటే ఏకంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఇంత గ్రంథం రాయగలవాడు ఎవరున్నాడో సమర్థుడు తనకి ఆయనే అందిస్తాడు. వెళితే బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ వ్యాసమహాముని, నువ్వు చెప్పే ఇంతటి కావ్యాన్ని, ఇంతటి మహాగ్రంథాన్ని వ్రాయాలి అంటే ఇంకెవరి వల్ల కాదు, ఆ గణాధిపతి ఉన్నాడు, గణపతి మాత్రమే ఈ పని చేయగలడు అని చెప్పాడు. అప్పుడు వేదవ్యాసుల వారు గణపతిని ప్రార్థించారు. గణపతి సాక్షాత్కరిస్తే ఆయన్ని కోరాడు, మహానుభావ, ఇట్లా నేను మహాభారతాన్ని చెప్పదలుచుకున్నాను. బ్రహ్మదేవుల వారు చెప్పారు మీరే సమర్థులని, కాబట్టి
మీరు ఈ గ్రంథానికి వ్రాయసకాలుగా ఉండవలసింది అని చెప్పి కోరాడు. కోరితే అప్పుడు ఏమన్నా అంటే సమాజానికి గణపతి ఎంత మేలు చేశాడు అంటానికి ఇట్లాంటివి చాలా పనులు చేశాడు ఆయన మహానుభావుడు. కాకపోతే ఆయన వ్యాసుల వారికి ఒక నియమం చెప్పాడు. ఏమిటంటే యది మే లేఖిని క్షణం లిఖితో నావతిశ్చేత తదాస్యాం లేఖకోశం. నేను గంటం వ్రాయటానికి మొదలుపెట్టాక ఇక ఆగటానికి వీల్లేదు. అట్లా ఆగకండగా ఉండేటట్టుగా నువ్వు కవిత్వం చెబుతానంటేనే నేను రాస్తానన్నాడు. ఊరి దేవుడు గణపతి రాసే అంత స్పీడులో అంత వేగంలో కవిత్వం చెప్పడం అంటే సామాన్య విషయం కాదే అని వేదవ్యాసుడు ఆలోచించి దీనికి మార్గం ఏమిటా అని చెప్పి ఆయన కూడా ఒక ఉపాయం ఆలోచించి గణపతిని ప్రార్థించాడు. అయ్యా నాది కూడా ఒక మనవి అన్నాడు. ఏమిటి అంటే అబుద్ధ్వా మాలిక క్వచిత్, మీరు అర్థం చేసుకోకుండా వ్రాయకూడదండి, అది నా నియమము అన్నాడు. సరే అన్నాడు గణపతి. ఆయన మహాజ్ఞాని, ఆయన శక్తులు సిద్ధి బుద్ధి శక్తికి ఆయన పేరు. సరే అని అంగీకరించాడు. గంటం పట్టుకుని వ్రాయటం మొదలు పెడితే ఆ వేగాన్ని తట్టుకోలేక వేదవ్యాసుడు ఏం చేసేదంటే మధ్య మధ్య గ్రంథులు పెట్టేవాడు. వేదాంత విషయాలు చాలా కఠినంగా ఉండి అర్థం చేసుకోవటం కష్టమయ్యేది. అటువంటి చోట కాస్త గణపతి ఆలోచిస్తూ ఉండగా గాలి పీల్చుకునేవాడు వేదవ్యాసుడు. అంత కష్టపడ్డాడు గణపతి యొక్క వేగాన్ని తట్టుకోవటానికి. అయినా కూడా ఆయన భారతంలో అంతా కూడా వ్యర్థ పదాలు ఎక్కువ వాడాడు అని చెప్పి ప్రతీతి. సంస్కృతంలో తూచా అనేటటువంటి వ్యర్థ పదాలు, వాటిని కూడా వదిలిపెట్టలేదు అనటం కోసం తూచా తప్పకుండా అనువదించాడు అని చెప్పి చెబుతూ ఉంటారు. అట్లా వేదవ్యాసుల వారు ఈ గణపతి వేగాన్ని తట్టుకోవడం కోసమని అనేక రకాల చోట్ల అవసరమైన చోట్ల చకారాలు పడేశాడు. భవాన్ భీష్మశ్చ ద్రోణశ్చ కృపశ్చ సమితింజయ అని ఇట్లా భీష్మశ్చ ద్రోణశ్చ కృపశ్చ, ఎందుకు ఈ చా వ్యర్థ పదాలు అన్నమాట. వేగంగా మరి తట్టుకోవటానికి, గణపతిని తట్టుకోవటానికి ఇలా ఎక్కువ చకారాలు వాడాడు అనేటటువంటిది కాళిదాసు మహాకవులైనటువంటి వాళ్ళు మరి ఇట్లాంటి వ్యర్థ పదాలు ఎక్కువ వాడకూడదు, వాడరు. కాళిదాసు మాకు కాశీ వెళ్ళాడు. అక్కడ వ్యాస కాశీ ఉన్నది, వ్యాసుడి విగ్రహం ఉంటుంది అక్కడ, పెద్ద విగ్రహం. ఆ వ్యాసుని యొక్క పెద్ద బొర్ర, ఆ బొర్ర మధ్యలో పెద్ద లోతైన బొడ్డు, అలా ఆ విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు కాళిదాసు. వెళ్ళి ఆ వేదవ్యాస మహాముని చూసి ఆయన బొడ్లో వేలు పెట్టి చకార కుక్షి అని అన్నట్టు పరిహాసంగా, నీ బొర్ర నిండా చకారాలే అని. ఆ వేలు కాస్త రాలా ఇరుక్కుపోయింది. ఊరి దేవుడు ఇట్లా అయిందని చెప్పి చెంపలేసుకుని, ఓ మహాముని నన్ను క్షమించు, నా వేలు నాకు ప్రసాదించు అని అంటే, అప్పుడు వేదవ్యాసుడు అన్నట్టు, మనవడా నువ్వు చకారం లేకుండా ఒక శ్లోకం చెప్పి నీ వేలు తీసుకోమన్నాడు. అప్పుడు కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పండి. చా అనేది లేకుండా చెప్పాలన్నాడు కదా. ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకా న దేవరో ధర్మరాజ సహదేవో న భావుక అన్నాడు. ద్రౌపద్యా పాండుతనయా, ద్రౌపదికి పాండవులు ఏమవుతారు అని అంటే మనం సహజంగా అంటాం భర్తలు అవుతారు అని. కానీ కాళిదాసు అలా చమత్కారంగా చెప్పాడు. ఏమిటంటే ద్రౌపదికి పాండవులు పతి దేవర భావుక, భర్తలు మరుదులు బావగారులు అవుతారు అని. అదేమిటి అని అంటే యథార్థమే. భీమసేనునికి ద్రౌపది భార్యగా ఉన్నప్పుడు భీమసేనుడు పతి అవుతాడు, ఆయనకి పతి అనే పదవి ఉంటుంది. అదే ద్రౌపది ధర్మరాజుకి భార్య అయిందనుకోండి, అప్పుడు భీముడు ఏమవుతాడు, ద్రౌపదికి మరిది అవుతాడు, ఎందుకంటే ధర్మరాజు భార్య కాబట్టి. అదే అర్జునుడికి భార్య అయిందనుకోండి, భీముడు ఏమవుతాడు, బావగారు అవుతాడు.
అంటే ఒక భీముడే ఒకప్పుడు పతి అయ్యాడు, ఒకప్పుడు బావగారయ్యాడు, మరోప్పుడు మరిదయ్యాడు. అలా పాండవులు పతిదేవర భావుకా, భర్తలు బావగారులు మరుదులు అవుతారు. నా దేవరో ధర్మరాజ, ధర్మరాజు మాత్రం మరిది కాడు. ఎందువల్లంటే అంతకంటే పైవాడికి ఆమె భార్య అయితే కదా ఈయన మరిదే, అందువల్ల ఈయనకి మరిది అనేటటువంటి పదవి లేదు. సహదేవో న భావుక, సహదేవుడికి బావగారయ్యే అవకాశం లేదు. ఎందువల్లంటే అంతకంటే చిన్నవాడు లేడు కాబట్టి. అట్లా అద్భుతంగా చెప్పి ఆయన తన వేలుని తీసుకున్నాడు అని చెప్పి అట్లా ఇవన్నీ కూడా ఆయన భారత రచన 3 ఏళ్ల లోపల 1,00,000 శ్లోకాలు రచన చేశాడు, రాశాడు ఆయన. అలా మనకి మహోపకారం చేసినటువంటి మహానుభావుడు, భారత రచన చేసినటువంటి వాడు. అందుకోసమని ఆయన దంతాన్నే ఘంటంగా వాడాడండి. అంటే ఈ సమాజం కోసమని, సమాజ హితం కోసమని తన అవయవాన్నే వినియోగించినటువంటి మహానుభావుడు గణపతి. అందువల్లనే ఆయన మూర్తులలో ఆయన చేతిలో ఆ దంతం కూడా ఉంటుంది, ఘంటంగా వినియోగించినటువంటి దంతం. అటువంటి భారత రచయిత అయినటువంటి గణపతి ఆయన యోగ సాధనలో కూడా ఆయనకు ముఖ్యమైన స్థానం ఉన్నదండి. యోగ సాధన, ప్రాణాయామం సాధన చేసేటప్పుడు కుండలిని యోగంలో ఆ కుండలిని షట్చక్రాల ద్వారా సహస్రారానికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. అందులో మొట్టమొదటి చక్రము మూలాధారం దగ్గర గణపతి ఉంటాడు. ఒక్కొక్క చక్రము దగ్గర ఒక్కొక్క దేవత, అధిదేవత ఉంటారు. అందులో మూలాధారంలో ఉండేటటువంటి ఆయనే గణపతి. అటువంటి యోగంలో కూడా ఆయనకి స్థానం ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన్ని మనం ఏకదంతుడు అంటూ ఉంటాం. అంటే ఒకే దంతం ఉన్నటువంటి వాడు. ఏనుగుకి 2 దంతాలు ఉంటాయి, అది సహజమే. కానీ ఏకదంతుడు ఎందుకయ్యాడు అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఒక మాట కైలాసానికి పరమశివుణ్ణి చూడటం కోసమని పరశురాముడు వచ్చాడు. పరశురాముడు అంటే ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి, దేనికైనా సామర్థ్యం కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు పరశురాముడు. ఆయన వచ్చేటప్పటికి గణపతి అడ్డుపడ్డాడు. పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నారు తల్లిదండ్రులు, కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదన్నారు. నన్ను ఆపుతావా అని చెప్పి కోపగించాడు పరశురాముడు. అంగీకరించలేదు గణపతి. దాంతో కోపం వచ్చింది. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు పరశురాముడు తన గండ్రగొడ్డలు పెట్టి ఒక్క వేటు వేశాడు. వేస్తే ఆయన యొక్క దంతం కాస్త ఊడిపోయింది, ఒక దంతం. అప్పటి నుంచి ఆయన ఏకదంతుడయ్యాడు అని చెప్పి, అటువంటి ఆ ఏకదంతునికి గుంజళ్ళు ఇష్టం అండి. మనము వినాయక చవితి జరుపుకున్నాక చివరిలో తప్పకుండా గుంజళ్ళు తీస్తాం, ఆయనకి ఇష్టమైనవి కాబట్టి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం. నమస్కార ప్రియ సూర్య భగవానుడికి నమస్కారాలు ఇష్టం, సూర్య నమస్కారాలు చేయటం. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం, గణపతికి గుంజళ్ళు ఇష్టం. మనము మన ఇంట్లో తీయటమే కాదు, తోటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ గణపతి దగ్గర కూడా గుంజళ్ళు తీస్తూ ఉంటాం. తమిళనాడు ప్రాంతంలో కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజళ్ళు తీస్తారు. ఆయనకి ఇష్టమైనది కాబట్టి అది సంప్రదాయం వచ్చింది. ఎందువల్లంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒక మాట శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడిని దర్శించడానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చక్రం ఉన్నది. గణపతి చిన్నపిల్లవాడు. ఆయన ఒళ్ళోకి తీసుకునేటప్పటికీ ఆ చక్రాన్ని చూసి ముచ్చటపడి దాన్ని కాస్త తీసుకుని గుటిక్కుని నోట్లో వేసుకున్నాడు. నోట్లో పెట్టుకున్నాడు ఆ చక్రాన్ని. అది ఎట్లా బయటికి తెప్పించాలి, నోట్లోంచి బయటికి ఎట్లా స్వీకరించాలి అనేటటువంటిది పెద్ద సమస్య అయ్యి
శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే చతుర్భుజుడుగా విష్ణుమూర్తి రూపంలోనే ఉన్నాడు, విష్ణుమూర్తిగానే వచ్చాడు. ఆయన 4 చేతులతో 2 చెవులని అట్లాగూ పట్టుకుని గుంజలు తీయటం మొదలుపెట్టాడు. అలా ఆయన 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజలు తీస్తూ ఉండేటప్పటికి నవ్వొచ్చి పక్కున నవ్వాడు. చక్రం కింద పడింది, దాన్ని తీసుకున్నట్టు ఆయన. అట్లా ఆయనకి ఆనందదాయకమయ్యాయి కాబట్టి ఆనంద సందాయకములైనటువంటి ఆ గుంజళ్ళు ఆయనకి అప్పటి నుంచి ఇష్టమయ్యాయని, అందువల్ల గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజలు తీయాలి అనేటటువంటిది ఒక సంప్రదాయంగా ఏర్పడ్డది. అట్లాగే ఆయన నాగయజ్ఞోపవీతుడు అని అన్నారు. నాగయజ్ఞోపవీతుడు కావటానికి కూడా 2-3 కారణాలు చెప్తారు. ఒకటేమిటంటే శేషుడు శివునికి ఆభరణంగా ఉంటాడు. ఆయనకి 100 శిరస్సులు ఉంటాయి. ఆయన సహస్రపడి కాలాపడికి ఆయనకి ఒక గర్వం ఉన్నదిట. నేనే ఆ పరమశివునికి అలంకారమయ్యాను, ఆయన మెళ్ళో అధివసించగలిగాను అని చెప్పి గర్వించాట శేషుడు. దాంతో అది గ్రహించినటువంటి శివుడికి కోపం వచ్చి ఆ శేషుడిని ఒక్క విసిరాడు, నేలకేసి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆయన తలకాయలు బద్దలైపోయి 10 ముక్కలు, ఒక్కొక్క తలకాయ 10 ముక్కలయ్యి 1000 శిరస్సులు కలిగిన వాడయ్యాట. అప్పుడు అటువంటి శేషుణ్ణి ఆదరించి తాను కౌగిలించుకున్నాడని, అదే తన చుట్టూతా తిప్పుకున్నాడని, ఆ విధంగా ఆయన నాగయజ్ఞోపవీతుడు అయ్యాడు అని చెప్తారు. అటువంటి గణపతికి విశేషమైనటువంటి పూజలు ఈ రోజున చేయటం జరుగుతుంది. చేయటం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే జ్ఞానము మోక్షము 2 వస్తాయి. గణపతి అంటేనే జ్ఞానార్థవాచకో గశ్చ నశ్చ నిర్వాణవాచక అని చెప్పబడ్డది. గణపతి అనేటటువంటి దాంట్లో గా అనేటటువంటిది జ్ఞానార్థవాచకమని, జ్ఞానాన్ని ఇచ్చేదని, నా అనేది నిర్మాణవాచకము, ముక్తినిచ్చేదని. అట్లా ఆయన పూజ, ఆయన సేవ భోగము మోక్షము 2 ఇస్తుంది అని చెప్పారు. అటువంటి ఆ గణపతిని ఈ రోజున పూజించాలి. నదిలో కానీ చెరువులో కానీ ఉన్నటువంటి ఒండ్రు మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో గణపతిని తయారు చేయాలి. అట్లాగే దాంట్లోనే మళ్ళీ ఆయన్ని మజ్జనం చేయాలి, కలిపేసేయాలి. ఏ నదిలోంచి తీసుకొస్తాం అలాగే నదిలో కలుపుతాం. దానిని గణపతి విధానం అవుతుంది. కానీ అలా చేయటం, గణపతిని చేయటం పద్ధతి కానీ మిగిలిన ఆస్ట్రాపాల్స్ అటువంటి వాటి వల్ల చేసేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. దానిలో చాలా దోషాలు కూడా ఉన్నాయి అని చెప్పి అందరూ చెప్తారు. కాబట్టి చిన్న విగ్రహమైనా సరే మట్టి విగ్రహంతో చేయటమే విశేషం. ఎందువలంటే మొట్టమొదట పార్వతి తయారు చేసింది ఆయన దేంతో చేసింది? నలుగు మన్నుతో తయారు చేసింది. మన శరీరము, ఆమె శరీరమైన ఎవరి శరీరమైనా సరే మృణ్మయమైన దేహం మట్టితో తయారైంది. అందువల్ల ఎంత నలుచుకున్నా మట్టి వస్తూనే ఉంటుంది. నలుగు పెట్టుకుంటే మట్టి వస్తుంది. అట్లా నలుగుతో చేసింది కాబట్టి, నలుగు మన్నుతో చేసినందువల్ల గణపతిని కూడా మనం మట్టితోనే చేయటంలో విశేషం ఉన్నది అని చెప్పారు. అటువంటి గణపతికి ముఖ్యంగా ఏకవింశతి పత్రులు సమర్పించాలి. అట్లాగే ఆయనకి ఇష్టమైనటువంటిది గరిక. ఆయన చాలా విశాలమైనటువంటి దృక్పథము, ఉదాత్తమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాడండి. సృష్టిలో ఏది కూడా నింజము లేదు అని చెప్పి ఆయన భావం. దేనిని మనం తక్కువగా తలచకూడదు. ఎంత ఉదాత్తమైనటువంటి భావం ఇది. అందువల్లనే మనము లోకంలో ఎందుకు పనికిరాదని వదిలేసినటువంటి గడ్డిని ఆయన ఇష్టంగా స్వీకరించాడు. గరిక
అంటే గడ్డి. ఆయనకి అది ఇష్టం. దూర్వార యుగ్మ పూజ అని చెప్పి గరికతో పూజ చేయమన్నాడు ఆయన. అదే నాకు ఇష్టం అన్నాడు. అట్లాగే ఎందుకు పనికిరానటువంటి జంతువుగా ఎలుకను అనుకుంటాం. అటువంటి ఎలుకనే ఆయన వాహనంగా స్వీకరించాడు. పైగా దాని పేరేమిటంటే అనింజుడు, నిందింపబడనివాడు. అనింజుడు అంటే మనం ఎందుకు పనికిరాదనుకునే ఎలుక, ఎందుకు పనికిరాదనుకునేటటువంటి గడ్డి, గరిక, ఇవి కూడా విలువైనవే అని చెప్పి వాటిని ఆయన స్వీకరించడం ద్వారా మనకి ఆయన నిరూపించి చూపాడు. ఆయనకి గరిక ఇష్టం అవటంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నదండి. ఒకప్పుడు యముని కుమారుడైనటువంటి వాడు ఉండేవాడు ఒకడు, అనలాసురుడు అని. వాడికి రాక్షస స్వభావం వచ్చింది. అనలాసురుడు వాడి పేరు. అనలం అంటే అగ్ని. వాడు లోకం మీద విజృంభించి బాధించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఏమిటి వీడి నుంచి రక్షణ అని బ్రహ్మదేవుని గురించి ఆలోచిస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు, బాలగణపతే రక్షించగలడు ఈ అనలాసురుడి నుంచి అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఆ బాలగణపతి నుంచి ఎలా మనం ఈ అనలాసురుని వధ చేసి రక్షిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికైనా నారదుడు ఒక పరిపక్వ స్థితిని తెచ్చేవాడు కాబట్టి మహానుభావుడు ఆయన. తంపులు మారివాడు అంటారు, కలహ భోజనుడు అంటారు, కానీ అవన్నీ కూడా లోక సంగ్రహణార్థం చేసినవే. ఆయన వెళ్ళి అనలాసురుడితో చెప్పాడు, ఏమయ్యో అనలాసురుడా, బ్రహ్మదేవుడు చెప్పాడు మా నాన్నగారు నిన్ను బాలగణపతి చంపుతాట, జాగ్రత్త, దాక్కో ఎక్కడన్నా. నేను ఇంతటి వాడిని, నేను దాక్కునేది ఏంటి, అసలు నేనే ఆయన దగ్గరికి వెళతానన్నాడు. బాలగణపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వు నన్ను చంపుతావుట అని చెప్పి మీదకి వెళ్ళేటప్పటికి ఆ బాలగణపతి కాస్త వీడిని మింగేసేశాడు. మహద్రూపాన్ని పొంది ఈ అనలాసురుణ్ణి మింగేశాడు. అనలం అంటే అగ్ని. కడుపులో మంటలు బయలుదేరాయి ఆ బాలగణపతికి. ఆ మంటల్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఉపశాంతులు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంద్రుడు ఆయన ముఖాన చంద్రరేఖను పెట్టాడు. మనకి బాగా జ్వరం వేడెక్కితే ఏం చేస్తారు, నుదుటి మీద తడిగుడ్డ పెడతారు. చల్లనైనటువంటి నుదుటి భాగంలో పెడితే ఆ వేడి లాగేస్తుంది. ఆ విధంగా శీతల గ్రహం చల్లనైనటువంటి చంద్రుడిని పెట్టాడు. అందువల్లనే పాలచంద్రో అంటాం. గణపతికి ఉన్న పేర్లలో పాలచంద్రో గజానన అని చెప్పి ఆ పాలచంద్రుడు అంటానికి కారణం ఇది. పాలభాగం ముందు చంద్రుడు గణపతికి ఎందుకున్నాడు అంటే ఇదిగో ఈ అనలాసురుని యొక్క బాధను తప్పించడం కోసం ఇంద్రుడు చేసిన పని. అయినా కూడా ఈ తాపం తగ్గల. పరమశివుడు తన యొక్క నాగాన్ని ఇచ్చాడు, దాన్ని పొట్టనుండా చుట్టారు. పాము చల్లగా ఉంటుందండి. దాని విషము ఎంత వేడో దాని ఒళ్ళు అంత చల్లగా ఉంటుంది. అందువల్ల ఆయన పొట్ట చుట్టూతా నాగేంద్రుడు ఉంటాడు, నాగరాజు చుట్టుకుని ఉంటాడు, నాగ యజ్ఞోపవీతంగా ఉంటాడు. దానికి కారణం ఇది. ఈ అనలాసురుడి వధప్పుడే దీన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్పి మునులు శివుని ఆజ్ఞతో ఏం చేశారంటే చల్లటి గడ్డి, గరిక, 21 గరిక పోచలు ఒక కట్టగా చుట్టి తీసుకొచ్చి ఆయన పొట్ట మీద పెట్టారు. అట్లాగే తలో 21 గరికల కట్టలు ఆయన పొట్ట మీద పెడితే అప్పుడు ఆయనకు ఉపశాంతి జరిగిందిట. ఆ వేడి తాపము తగ్గింది. గరిక వల్ల అలా జరిగింది కాబట్టి ఆయనకి గరిక ఇష్టమైంది, ప్రీతికరమైంది. గరిక అంటే దూర్వారం. మనం ప్రత్యేకించి దూర్వార యుగ్మ పూజ అని చేస్తాం. 21 దూర్వారం గరిక పోచలతో 21 సార్లు పూజ చేస్తాం. దాన్నే దూర్వార యుగ్మ పూజ అని అంటాం. అట్లా ఆయనకి సంబంధించినటువంటి చరిత్రలన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటివి. అందువల్ల వీటిని కూడా మనం తక్కువగా ఆలోచన చేయకూడదు. వినాయక
చవితి పూజ చేయాలి అంటే ఆయనకి ముందుగా మనకు కావలసిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉండవలసింది ఛత్రము కూడానండి. ఆ ఛత్రము కూడా ఆయన వాహనమైనటువంటి మూషికుని యొక్క పతివ్రతా శిరోమణి ఆయన్ని వదిలిపెట్టి ఉండదు. అందుకోసమే ఆయన అంగీకరించి ఛత్రంగా స్వీకరించాడు. అందువల్ల గొడుగులు అమ్ముతూ ఉంటారు గణపతి విగ్రహాలతో పాటు. అది ఎందుకునే అని వదిలిపెట్టకూడదు, తప్పకుండా ఛత్రం కూడా ఉండాలి. మనం తీసుకురావాల్సినటువంటి ద్రవ్యాలలో గణపతికి ఛత్రము కూడా ఉంచాలి. ఆమె యొక్క హక్కు అది. ఆమెకి వరం ఇచ్చాడు ఆయన, నేను తప్పకుండా ఈ మూషికం మీద కూర్చున్నప్పుడు నిన్ను కూడా నేను శిరస్సున ధరిస్తాను ఛత్రంగా అని చెప్పి. అలాగే పూజా ద్రవ్యాలు ముఖ్యంగా ఆ చవితి నాడే సేకరించుకోవాలండి. ముందు రోజే తీసుకుని పెడితే అవి ఆయనకి అర్హములు కావు. అవి పరుషితములు అవుతాయి. పరుషితములు అంటే చద్దిమవుతాయి. అందువల్ల ఆ పూట తీసుకొచ్చి అవి అమ్మేవాడి దగ్గర అయినా సరే ఆ పూట తెస్తే అవి పనికొస్తాయి. వాడు ఎప్పుడో తెచ్చాడండి, అవి పరుషితములు కాదా అంటే వాడి దగ్గర ఉన్నప్పుడు పరుషితం లెక్క కాదు. మాలాకార గృహేషుచ అని చెప్పారు. మాలాకారుడి దగ్గర ఉన్నప్పుడు పూలు కానీ ఈ పత్రులు కానీ ఇవేవి కూడా మనం తెచ్చుకున్నప్పటి నుంచే లెక్క, కానీ వాడి దగ్గర ఉన్నటువంటి లెక్క కాదు. కాబట్టి ఆ రోజునే మనం పత్రిని వాటిని తెచ్చుకుని చక్కగా ఆయనకి 21 పత్రులు ఇష్టమైనటువంటివి వాటిలన్నింటినీ ఆయనకి సమర్పిస్తూ పూజ చేయాలి. ఆ పూజ చేసేటటువంటి 21 పత్రులు కూడా చాలా విశిష్టమైనటువంటి అవన్నీ ఓషధులండి. ప్రతిదీ కూడా మనం వాటిని ఎంత ప్రయోజనకరమైనటువంటివో, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి రోగాలన్నిటికీ అవి చికిత్స. విఘ్నరాజాయ నమః మాచీపత్రం సమర్పయామి, మాచీపత్రం పూజయామి అంటూ ఉంటారు. మాచీపత్రాన్ని పూజ చెయ్యం, విఘ్నరాజుని పూజ చేస్తాం, మాచీపత్రం సమర్పయామి అని. ఆ మాచీపత్రము దాని కషాయం వ్రణాలకి, దద్దుర్లకి, కుష్టుకి, వీటన్నిటికీ కూడా చికిత్స అండి. దానిలో అంత విశేషం ఉన్నది. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, బృహతీపత్రం సమర్పయామి అనాలి. బృహతీపత్రం సమర్పయామి అని చెప్పి, బృహతి అంటే వాకుడు. ఈ వాకుడులో ఉబ్బు వ్యాధిని తగ్గించే లక్షణము, శ్వాస కాసలు, హృద్రోగాలు వీటిని పోగొట్టేటటువంటి ఉత్తమ లక్షణం ఉన్నదండి. అందువల్ల ఈ కాలంలో వచ్చేటువంటి రోగ ఉపశాంతి, వర్షాలు పడే రోజులు, శ్వాసకాసలకి అవకాశం ఉండే రోజులు కాబట్టి దాన్ని తగ్గించుకోవటానికి దాన్ని వినియోగించమన్నారు. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి, మారేడు. ఇది కూడా మేహశాంతి, జఠర దీప్తి, శ్లేష్మ వాత అగ్నిమాంజాలు పోగొట్టేటటువంటిది, అనేక రకాల విశిష్ట లక్షణాలు కలిగినటువంటిది. అట్లాగే గజాననాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి, గరిక. దీన్ని వేళ్లతో పీకకూడదండి. గరిక సమర్పించేటప్పుడు పైనది వేళ్ళు లేకుండానే సమర్పించాలి. అది కూడా మనం గుర్తించవలసిన విషయం. ఇది కూడా చలువ చేసేది, క్రిమి రోగాల్ని, పైత్య రోగాల్ని, వీటిని కఫరోగాల్ని పోగొట్టేటటువంటి విశిష్టమైన లక్షణం కలిగినటువంటిది. ఈ గరికలో కూడా తెల్లనైనటువంటిది శ్రేష్టం. దూర్వార యుగ్మము తెల్లనైనటువంటిది శ్రేష్టం. తెల్లనేనంటే ఎండుది కాదు, దీంట్లోనే తెలుపు ఉంటుంది. అట్లాగే హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి, ఉమ్మెత్త. ఇది కూడా కుష్ఠు వ్రణాలు, దురదలు, కురుపులు ఇవన్నీ కూడా ఈ తేమ వల్ల వచ్చేటటువంటి కాళ్ళకి చేతులకి వస్తాయి. వాటిలన్నింటినీ పోగొడుతుంది. చర్మ వ్యాధుల్ని కూడా. లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి, రేగు. ఇది కూడా బలము, వాతాన్ని పోగొట్టేది, అతిసారాన్ని, రక్తదోషాలని వీటిని పోగొడుతుంది. కాళ్ళ చేతుల మంటలు కూడా పోగొడుతుంది. ఇది
గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. అపామార్గం అంటే ఉత్తరేణి. ఈ ఉత్తరేణి మూత్రపిండాలు, కిడ్నీస్ మీద కూడా పనిచేస్తుందండి. త్రిదోషహరమైనటువంటిది. కఫము, ఉబ్బు మొదలైనటువంటి వ్యాధులను కూడా నశింపజేసేటటువంటి శక్తి గలది. అట్లాగే గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. మామూలుగా అయితే నా తులస్య గణాధిపం అని చెప్పి తులసి గణపతికి వాడకూడదండి. కానీ వరసిద్ధి వినాయకుడికి వినాయక చవితి రోజు మాత్రము దాన్ని వాడచ్చు. కఫవాత శ్లేష్మ జ్వరాదులు, దగ్గు, క్రిమిరోగాలు అన్నింటినీ పోగొట్టగలిగినటువంటిది. ఇది ఔషధి కాబట్టే దీన్ని వాడమన్నారు. అట్లాగే భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఇది కూడా పైత్యము, కఫ జ్వరాలు పోగొట్టేటటువంటిది, పురాణ జ్వరాలు పోగొట్టేటటువంటిది. వటమే నమః దాడిమి పత్రం సమర్పయామి. దానిమ్మ గ్రహణి, రక్తగ్రహణి, రక్త విరోచనాలు ఇటువంటి వాటిని పోగొడుతుంది. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి. ఇది కూడా పైత్య జ్వరాలు, శ్లేష్మ జ్వరాలు వీటిని పోగొడుతుంది. పాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి. ఈ మరువకము పైత్యాన్ని, శ్లేష్మాన్ని, విషాన్ని వీటిని హరిస్తుందండి. అందువల్ల ఇవన్నీ కూడా మహౌషధులు. ఏవి మహౌషధులో వాటినే తీసుకొచ్చి ఆయనకి వినియోగించాలి. కానీ దానివల్ల మనకు కూడా ఆరోగ్యం. అమ్మేటటువంటి మార్కెట్లో అమ్మే చెత్త చెదారం అంతా తీసుకొస్తే అది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సురాగ్రజాయ నమః సింధువార పత్రం సమర్పయామి అని వావిలి సమర్పించాలి. ఇది కూడా క్రిమిదోషాలని, మేహపు వాతపు నొప్పుల్ని, కీళ్ల నొప్పుల్ని వీటిని పోగొడుతుంది. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఈ జాజీపత్రం కూడా వాత శ్లేష్మహరము, కాంతినిచ్చేటటువంటిది, తల వెంట్రుకలకు కూడా బలాన్ని ఇస్తుంది. అటువంటి ఔషధం అది. సురపూజితాయ నమః గండకీ పత్రం సమర్పయామి. దీన్ని ఎలుక చెవి ఆకు అంటూ ఉంటారు. చలువ చేస్తుంది, పాండురోగాన్ని పోగొడుతుంది, క్రిమిరోగము, భగంధర వ్యాధి ఇటువంటి చాలా దుష్ట వ్యాధుల్ని పోగొడుతుంది, అగ్నిమాంద్యాన్ని తగ్గిస్తుంది. ఇభభక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి అని చెప్పి జమ్మి ఆకులతో పూజ చేస్తాం. శమీ సమయతే పాపం. జమ్మి పాపాలని పోగొడుతుంది. శ్వాస, కుష్టు, మూలవ్యాధి వీటిలన్నింటినీ కూడా పోగొడుతుంది. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం సమర్పయామి. వినాయకుడి పేరుతో అశ్వత్థపత్రం, రావి పత్రాన్ని సమర్పిస్తాం. ఇది పాము విషాన్ని హరించే శక్తి గలది. జ్వరము, మేహాలు, సంతానప్రదమైనటువంటి లక్షణం దీనికి ఉన్నది. దానికి ఇబ్బందికరమైనటువంటి స్త్రీ దోషాల్ని పోగొడుతుంది. అట్లాగే సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి. మద్ది ఆకుల్ని సమర్పించాలి. ఇవి చెవి నొప్పిని, ఆకు రసం పోస్తే ఆమవాతపు నొప్పుల్ని, వీటిలన్నింటినీ, గాయాల్ని, వ్రణాల్ని కూడా పోగొడుతుంది. అట్లాగే కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. జిల్లేడు పత్రం. ఇది పీనస, క్రిమిరోగాలు, శూల, విషారము, వాత నొప్పులు, మేహ నొప్పులు ఇవన్నీ కూడా పోగొట్టేటటువంటిది. కుమార గురవే నమః చూతపత్రం సమర్పయామి. మామిడి. ఇవి చిగుళ్ళకి బలం. అట్లాగే పచ్చి ఆకులు చుట్టుకుని దత్తధామనం చేస్తూ ఉంటారండి. చిగుళ్ళకి బలం కాబట్టి మామిడితో ఈ ఆకుల కషాయం పూస్తే దంతాల వాపులు, చిగుళ్ళ వాపులు అవి కూడా తగ్గిపోతాయి. నోటి పూతలు తగ్గుతాయి. దీని ఆకుల విస్తరి కూడా సమస్త దోషాన్ని పోగొడుతుంది అన్నారు. మామిడి ఆకులతో కూడా విస్తరులు తయారు చేసుకుంటారు అని. అట్లాగే 21వ పత్రి, ఏకవింశతి పత్రిలో చివరిదైనటువంటిది సర్వసిద్ధిప్రదాయ నమః కపిత్థ పత్రం సమర్పయామి అని చెప్పి వెలగ పత్రాన్ని సమర్పిస్తాం. ఈ వెలగ పత్రం కూడా వాంతి, అతిసారము, ఎక్కిళ్ళు, జీర్ణశక్తి, పొట్టకు సత్తువనివ్వటం ఇన్ని రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. జ్వరతాపాన్ని అణుస్తుంది, పైత్యాన్ని హరిస్తుంది, నిద్ర తెస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగినటువంటి ఈ పత్రుల్ని సమర్పించడంలో ఉద్దేశం ఏమిటి అంటే
ఈ వర్షాకాలంలో మనము ఈ గణపతి వ్రతం, వినాయక చవితి వ్రతము భాద్రపద మాసంలో వస్తుంది, అంటే వర్ష ఋతువులో వస్తుంది. వర్ష ఋతువులో నదీ జలాలు అన్నీ కూడా కలుషితమై ఉంటాయండి. అందువల్లనే ఆ కలుషిత జలాలు స్నానం చేయకూడదని చెప్పి శ్రావణ భాద్రపద మాసాల్లో నదులకి పురుడు ఉంటుందని, అందువల్ల స్నానం చేస్తే పురుటి దోషం వస్తుందని స్నానం చేయొద్దంటారు. అక్కడ పురుటి దోషము పాపమని కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మురికి నీళ్ళలో స్నానం చేస్తే వర్షాకాలంలో మురికిగా ఉంటాయి జలాలు, అది అనారోగ్యము అని పెద్దలు ఏది చెప్పినా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పారు. అట్లాగే ఈ వినాయక చవితికి చేసేటటువంటి పూజలో కూడా పరమార్థము ఈ పత్రులన్నీ మనం ఆ నదుల్లో కలపటం వల్ల వాటిలో ఉండేటటువంటి దోషాలన్నీ పోయి ఈ కాలాల్లో వచ్చేటటువంటి రోగాల్ని పోగొడుతుంది. కాబట్టి అందువల్ల ఇటువంటి పత్రులన్నిటితో గణాధిపతిని పూజ చేయమన్నారు. అట్లా ఆయనకు సంతృప్తికరంగా పూజ చేయటము, అలాగే కుడుములు నివేదన చేయటం. ఆయన మోదక ప్రియుడు, కుడుములు ఆవిరితో వండుతారండి. ఆయన అనలాసురుణ్ణి మింగినటువంటి వాడు కాబట్టి ఆయనకి చలవ చాలా అవసరం. అందుకు ఈ కుడుములు చాలా ఉపయోగపడతాయి. ఆయనకి అవి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి తప్పగా సతతం మోదక ప్రియ అని చెప్పి ఆయన సంబోధిస్తాం. అటువంటి మోదకాలు, మోదకం అంటే లడ్డు అనే అర్థం కూడా ఉన్నది, కానీ వినాయకుడికి ముఖ్యంగా ఇష్టమైనవి ఏమిటంటే కుడుములు. అటువంటి కుడుములు సమర్పించటం, ఆయన పూజ పూర్తి చేసుకుని మనం కథాశ్రవణం చేయటము, తీర్థప్రసాదాలు స్వీకరించటము, గుంజళ్ళు తీయటము, ఇటువంటి వాటితో ఈ వినాయక చవితి పూజని సంతృప్తికరంగా నెరవేర్చి మనం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమైతే మన జీవితం అంతా కూడా సంకల్పించుకున్నటువంటి కార్యములన్నీ నిర్విఘ్నంగా నెరవేరటము, జ్ఞానము అబ్బటము, కార్యసిద్ధి సమకూడటము, ఇట్లా సమస్తము ఆయన వల్ల ప్రయోజనాలు సాధించుకోగలము. కాబట్టి ఇహపరములు రెండు, భోగమోక్షములు రెండు ఇవ్వగలిగినటువంటి ఆయన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి.